ఎస్ఆర్హెచ్ విఎస్ లక్నో సూపర్ జైంట్స్ మార్చి 27వ తేదీ అయితే మన ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ స్టేడియంలో అయితే మరొక విధ్వంసానికి అయితే రెడీ అయిపోయింది. హైదరాబాద్ ముందు మ్యాచ్లో బోని కొట్టింది రాజస్థాన్ రాయల్స్ మీద. ఇక్కడైతే మనం ఇది ఉప్పల్ స్టేడియంలోనే జరిగింది. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ ఎస్ఆర్హెచ్ మధ్య ఇప్పటికి హెడ్ టు హెడ్ చూస్తే 4 మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో ఎల్ఎస్జిఏ 3 సార్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచే గెలిచింది, అది 2024లో గెలిచింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ అయితే తన మొదటి మ్యాచ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మీద అయితే ఓడిపోయింది. 210 టార్గెట్ ఇచ్చి కూడా డిపెండ్ చేసుకోలేకపోయింది. ఎస్ఆర్హెచ్ అయితే మంచి ఫామ్లో ఉంది. అలాగే హైదరాబాద్ అంటేనే ఈసారి 300 ఖచ్చితంగా దాటుతుందని అందరూ అనుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియం అయితే మార్చి 27వ తేదీ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు, లైవ్ పర్ఫార్మెన్స్. ఇది అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్లో ఫస్ట్ మ్యాచ్కి 3:30 కాబట్టి ఆ మ్యాచ్లో అయితే చూడలేదు కాబట్టి మార్చి 27 రాత్రి 7:30కి అయితే మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మన ఉప్పల్ స్టేడియంలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూలోకి వెళ్దాం. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ ఇప్పటికి 4 మ్యాచ్లు జరిగితే 3 సార్లు ఎల్ఎస్జిఏ డామినేషన్, ఒక్కసారి హెచ్ఆర్హెచ్ గెలిచింది. అది 2024లో 10 వికెట్ల తేడాతో అయితే భారీ విజయం అనేది నమోదు చేసింది. వీళ్ళిద్దరు టీం మధ్య హై స్కోర్ వచ్చి ఎస్ఆర్హెచ్ది 185, అలాగే లక్నోది వచ్చి 182. లోయెస్ట్ స్కోర్ ఎస్ఆర్హెచ్ది 121, అలాగే లక్నోది 165. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చి 220. అలాగే ఇక్కడైతే బ్యాట్స్మెన్ అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువ శాతం గెలుస్తుంది. ఈసారి అయితే ఎస్ఆర్హెచ్ టీము 300 దాటిస్తుందని ఏమాత్రం తీసేయబడలేదు. ఎందుకంటే వాళ్ళు మొదటి మ్యాచ్లోనే 286 పరుగులు చేశారు. వాళ్ళ రికార్డ్ని 1 పరుగు తేడాతో మిస్ చేసుకున్నారు. ఈసారి 14 పరుగులు ఏం తక్కువ కాకుండా అయితే ఆడతారు. ఈసారి కాటేరమ్మ కొడుకులు అయితే విశ్వతాండం అనేది చూపిస్తారు. మెయిన్ ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ వాళ్ళ పొటాన్షియల్. ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని కట్టడి చేయకపోతే వాళ్ళు 6 ఓవర్లు అయినా 100 పరుగులు అనేది దాటిస్తారు. వీళ్ళకి తోడు 1 డౌన్లో ఇషాన్ కిషాన్ భారీ సెంచరీ చేసి అయితే అతను మంచి జోరు మీద ఉన్నాడు. ఇలా ముగ్గురిని కట్టడి చేస్తేనే, లేకపోతే కాటేరమ్మ పెద్ద కొడుకు విశ్వతాండం ఆడేస్తాడు లాస్ట్లో వచ్చి. ఇక్కడ అయితే ఎస్ఆర్హెచ్ ఎక్కువ బ్యాటింగ్ పొటెన్షియల్ ఉన్న టీం. అలాగే బౌలింగ్ కానీ ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమి వీళ్ళైతే బాగానే డిపెండ్ చేసుకుంటారు. మెయిన్ వీళ్ళ ఓపెనర్స్ని కట్టడి చేయాలి. వీళ్ళ ఓపెనర్స్ని మంచి ప్లాన్తో కట్టడి చేస్తేనే ఎస్ఆర్హెచ్కి పోటీ ఇస్తారు. లేకుంటే ఇలా దాటికైతే మొన్న మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ అయితే భారీ పరుగులు సమర్పించుకొని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫెల్ అనేది వేసినాడు. అలాగే ఇలా బౌలింగ్ లైనప్ అయితే హర్షల్ పటేల్, మహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్ వీళ్ళు మంచి ఫామ్లో అయితే ఉండారు. అక్షర్ పటేల్ కానీ మొన్న మ్యాచ్లో అయితే బాగా రాణించాడు. యాడమ్ జంపా, మన నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళైతే అభినవ్ మనోహర్. ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్గా హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్, నితీష్ రెడ్డి, క్లాస్ అండ్ వికెట్ కీపర్ అంకిత్ వర్మ, అభిషేక్ మనోహర్, కమిన్స్, సమ్రీత్ సింగ్, అలాగే హర్షల్ పటేల్, షమి, యాడమ్ జంపా. ఇప్పుడు లక్నో టీం విషయానికి వద్దాం. లక్నో టీం తన మొదటి మ్యాచ్లో అయితే ఓడిపోయింది. 210 స్కోర్ చేసి కానీ ఆ స్కోర్ని డిపెండ్ చేసుకోలేకపోయింది. ఇక్కడైతే రిషబ్ పంట్ ఎన్నో తప్పిదాలు చేశాడు కెప్టెన్సీగా, అలాగే బ్యాట్స్మెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ ఆక్షన్లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంట్. 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జైంట్స్ అయితే ఇతన్ని కొనుక్కునింది. ఫస్ట్ మ్యాచ్ ఓడిన తర్వాత గ్రౌండ్లో అయితే పీయూష్ గోయల్ రిషబ్ పంట కన్వర్జేషన్ చూసి అందరూ మీమ్స్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు కేఎల్ రాహుల్ని లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అయితే గ్రౌండ్లోనే తిట్టినాడు మ్యాచ్ ఓడిపోయిన దానివల్ల. ఇక్కడైతే ఇదే మీమ్స్ ట్రోల్ అవుతుంది. ఒకసారి వాళ్ళ పొటెన్షియల్ చూద్దాం. వీళ్ళకైతే ఇప్పుడు మిచిల్ మార్ష్ మంచి ఫామ్లోకి వచ్చిన్నాడు. యాడమ్ మార్క్ అయితే ఫామ్లోకి రాలేదు. మిచిల్ మార్ష్ అయితే అదరు కొట్టేస్తున్నాడు. ఇతన్ని కూడా కట్టడి చేయాలి. 210 స్కోర్ అనేది బాగా కొట్టారు. మార్క్రమ్ తర్వాత మిచిల్ మార్ష్ ఓపెనర్స్, నికోలస్ పోర్న్ 1 డౌన్, రిషబ్ పంట్ వికెట్ కీపర్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, ఠాగూర్, షబ్ద్ అహ్మద్, రవి బిష్నోయ్, తర్వాత వచ్చి ప్రిన్స్ యాదవ్, ఎం సిద్ధార్థ్. వీళ్ళైతే మంచి బౌలింగే ఉంది. శార్దుల్ ఠాగూర్ అయితే రీప్లేస్మెంట్గా వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లోనే అదరగొట్టాడు, 2 వికెట్లు అనేది తీసుకున్నాడు. లక్నో ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలవాల్సిన మ్యాచ్ని ఓడిపోయింది. దానికి కారణం రిషబ్ పంట్ కెప్టెన్సీ. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది నికోలస్ పోర్న్.
ఇతనైతే రెచ్చిపోతున్నాడు. గత మ్యాచ్లో అయితే స్పిన్నర్స్ మీద 330 స్ట్రైక్ రేట్తో అయితే బ్యాటింగ్ చేశాడు. మెయిన్ వచ్చి ఇతనైతే స్టబ్స్ వేసిన ఓవర్లో 4 సిక్స్లు బాదాడు. అలాగే ఇతని ధాటికి అయితే స్కోరు పరుగుల వరదలాగా పారింది. నికోలస్ పూరన్ ఈ మధ్య అయితే అతను 2024లోనే 198 సిక్స్లు కొట్టాడు T20 ఫార్మాట్లో. అలాగే T20 ఫార్మాట్లో ఓవరాల్గా అయితే 600 సిక్స్లు అనేది పూర్తి చేసుకున్నాడు. రిషబ్ పంట్ ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. ఇక్కడ అతను బ్యాటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ గ్రౌండ్లోనే తిడతాడు. సబ్స్క్రైబ్ అండ్ లైక్.